brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. మదన్ గారు ఎన్ని ఇప్పుడు ఈ సప్తగ్రహాల్లో ఎన్ని మనం స్పష్టంగా మన సాధారణ కంటితో చూడొచ్చు, ఎన్ని చూడడానికి బైనార్క్యులర్స్ అవసరం ఉంటుంది, స్పెషల్ టెలిస్కోప్? మీకు పర్టికులర్గా ఇక్కడండి ఇప్పుడు ఇద్దరు సైంటిస్టులు మాట్లాడారు, సాహసం ఏమవుతుందేమో చెప్పండి, తప్పే ఉంది. ఇవి ఒక 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 రౌండ్ అనుకుంటున్నాం, రౌండ్స్లో ఆర్బిట్స్, ఓకే, ఆర్బిట్స్లో ఉన్నాయి. ఈ ఆర్బిట్స్లో తిరుగుతూ ఉండేటటువంటి గ్రహాలు ఒక సరళ రేఖలోకి వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది ఏదో ఒక సమయంలో. అవును, ఏదో ఒక సమయంలో ఒక ఒక సరళ రేఖలోకి రావడానికి అవకాశం ఉంటుంది. అది ఇప్పుడు వస్తుందా లేదా అనేది మనం ఒక చిన్న విషయం జీ సార్ ఇక్కడ మీరు సార్ చెప్పండి. సూర్యుడి చుట్టూ తిరుగుతున్న వలయం ఉంది చూసారా? అవును, అది సర్క్యులర్ కాదు, అవును, కొన్ని దీర్ఘవృత్తం. అవును, ఒకటి. రెండోది, సూర్యుడు అక్కడేమి కాన్స్టెంట్గా లేడు, ఆయన కూడా 70,000 కిలోమీటర్ల గంటకి వేగంతో లీనియర్గా వెళుతూ ఉంటాడు. అలా వెళుతూ ఉన్నప్పుడు ఈ గ్రహాలన్నీ హెలికల్గా ఉంటాయి, అర్థమైంది కదా మీకు? ఇట్ ఈస్ నాట్ సర్క్యులర్. 365 రోజుల తర్వాత భూమి ఆ ఒక చోటు నుంచి బయలుదేరిన తర్వాత మళ్ళీ అదే చోటుకు రాలేదు, ఎందుకంటే సూర్యుడు ఇలా వెళుతున్నాడు కాబట్టి లీనియర్ గా. ఈ 365 రోజులకి వాట్ ఎవర్ ఇట్ ఈస్ శేషగిరిరావు గారు, ఇట్ మే నాట్ బి ఏ సర్క్యులర్, మీరు అన్నట్టు అలా కూడా అయి ఉండొచ్చు, అందులో కూడా ఒక యాక్సిస్ లోకి వచ్చే అవకాశం ఉంటుందా అనేది ఇప్పుడు ఆయన చెప్తున్న పాయింట్. అందుకే చెప్తున్నా నేను, ఈ 7 గ్రహాలు మీరు ఆర్బిట్స్ తీసుకోండి, హెలికల్ ఆర్బిట్ తీసుకోండి, ఇట్ ఈస్ నాట్ దిస్ వన్. ఆయన చెప్పినట్టుగా సర్క్యులర్గా సూర్యుడు కాన్స్టెంట్గా ఉంటే ఏదో ఒక సమయంలో వస్తుంది. మీరు హెలికల్గా ఉన్నప్పుడు కొన్ని లక్షలు కోట్లు ఒక 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 ఇల్యూషన్గా కనపడే సరళ రేఖ వస్తుంది, కానీ పర్ఫెక్ట్ ఎగ్జాక్ట్గా అయితే రాదంటారు. ఓకే, మదన్ గారు కంటిన్యూ చేయండి. మదన్ గారు కంటిన్యూ చేయండి. యు ఆర్ టెల్లింగ్ సంథింగ్. నో యు ఫినిష్ ఇట్. అది హెలికల్గానే కావచ్చు, కానీ ఏదో ఒక సమయంలో ఎవ్రీథింగ్ ఈజ్ మూవింగ్. అవును, ఎవ్రీథింగ్ ఈజ్ మూవింగ్, బట్ ప్రతిదీ ఒక పర్టికులర్ స్పీడ్లో మూవ్ అవుతున్నాయి. అవును, పర్టికులర్ స్పీడ్లో మూవ్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఒకదానికొకటి కలిసేదానికి ఖచ్చితమైనటువంటి ఒక ఇది ఉంటుంది, అంటే ఒక రేఖలోకి రావడానికి నియర్ బై వస్తాయి. సృష్టి ఆది మనకి జ్యోతిష్ శాస్త్రపరంగా చెప్పుకున్నప్పుడు సృష్టి ఆదిలో అన్ని ఒక చోట నుంచి ప్రారంభమయ్యాయి అనే మాట ఉంది జ్యోతిష్ శాస్త్రపరంగా మాట్లాడినప్పుడు. అలా ప్రారంభమైనప్పుడు ఈ వరుస ఉన్నది. సో వారు చెప్పిన ఆ ప్రాబబిలిటీ అనేది ప్రారంభంలో జరిగింది, మళ్ళీ ఎంత కాలానికి జరుగుతుంది అనేది ప్రాబబిలిటీస్ చెక్ చేయాలి. బట్ ఈ కోర్స్ ఆఫ్ ఈ రొటేషన్ లో ఎక్కడో చోట ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా కలుస్తాయి కదా. రొటేషన్ అనేది సర్కిలాకారంగా ఇట్లా తిరుక్కుంటూ మనకి స్పైరల్ అంటాం కదా. అవును, స్పైరల్ గా వెళ్ళిపోతా ఉంటుంది ఇట్లా. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, మ్యాథమెటిక్స్ ఫార్ములా ఉంది, మీరు భిన్నాలను ఏకం చేయడానికి ఎల్సిఎం కడతారు. అవును, లేదా కామన్ ఫ్యాక్టర్ కనుక్కుంటారు. మీకు ఆర్బిటల్ టైం తెలుసు, మీరు కామన్ ఫ్యాక్టర్ కట్టండి, హెలికల్ దాంట్లో కామన్ ఫ్యాక్టర్ కట్టండి, లెట్ us see the number. అసంభవం, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అంటారు. మదన్ గారు కంటిన్యూ చేయండి. ఓకే, విత్ ఎ డిస్పర్షన్. ఓకే, మీరు చెప్పాలనుకున్న పాయింట్ కంటిన్యూ అవ్వలేదు. అంటే ఇప్పటి వరకు కొన్ని వందల సంవత్సరాల నుంచి మన శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం ఏది టెలిస్కోప్స్ కనిపెట్టిన కానీ గెలీలియో పెట్టుకుంటే ఇటువంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదు. క్యాల్కులేషన్ ప్రకారం భవిష్యత్తులో జరిగే అవకాశాలు లేవు. ఓకే, మదన్ గారు కంటిన్యూ చేయండి. ఇప్పుడు ముందే మనం అనుకున్నాం, సార్ చెప్పారు, ఇది ఒక్కొక్క ప్లానెట్ ఒక్కొక్క స్పీడ్లో తిరుగుతుంది. ఒక ప్లానెట్ 2.5 రోజు టైం తీసుకుంటే ఇంకొక ప్లానెట్ 22 రోజులు టైం తీసుకుంటుంది, ఇంకొక ప్లానెట్ 30 డేస్ టైం తీసుకుంటుంది, ఇంకొక ప్లానెట్ ఇట్లా, అంటే భూమికి సంబంధించినంత వరకు. అటువంటప్పుడు భూమి మీద ఉన్నటువంటి వాళ్ళకి ఇవి ఏదో ఒక రోజులు కాదండి, ఈ సంవత్సరాలు. సూర్యుడి చుట్టూ తిరగడానికి సంవత్సరాలు, సెల్ఫ్ స్పిన్నింగ్ రోజులు.
సార్ సూర్యుడు చుట్టూ తిరగడానికి సంవత్సరం. నేను భూమిని బేస్ చేసుకొని చెప్తున్నాను. ఏదైనా ఓకే, భూమిని బేస్ చేసుకున్నా కూడా సార్ ఈ తిరిగే డిస్టెన్స్ టైమింగ్ మాత్రం సంవత్సరాల కొద్ది కూడా ఉన్నాయి. లెట్ ఇట్ బి. ఆయన అసలు పాయింట్ చెప్పనివ్వండి, ఆయన ఎండ్ పాయింట్ ఏంటో నాకు తెలియట్లేదు, మీరు మధ్యలోనే బ్రేక్ చేస్తారు. ఓకే, భూమి మీద నుంచి చూసినప్పుడు ఇవన్నీ గ్రహాలన్నీ కూడా ఒక యాంగిల్లోకి వచ్చినప్పుడు ఓకే, ఒక అవి కొంచెం అటు ఇటు ఉండొచ్చు కానీ బట్ కనిపించడానికి మనకు సరళ రేఖగా కనిపించేదానికి అవకాశం ఉంటుంది. సార్ అటు ఇటుగా సార్